వ్యవహారంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరించి వేసిందన్నారు. ట్యాపింగ్ వ్యవహారం ఆషామాషీ కేసు కాదని, ఇది కక్ష సాధింపు చర్య అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విపక్షాల ఫోన్లు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని వెల్లడించారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. చాలామంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి రిటైర్ అయినటువంటి అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించి వారి నేతృత్వంలో ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిన విషయము మనకందరికీ తెలుసు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు. ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా